హాయ్ ఫ్రెండ్స్, ఒక షాకింగ్ అప్డేట్ అయితే మనకు వచ్చింది. అదేంటంటే బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్ టీము మండే రోజు నామినేషన్ జరిగిన గొడవల్లో డిమాండ్ పవన్కి, కళ్యాణ్ పడాలకు, అలాగే సంజన గారికి వీళ్ళు ముగ్గురిలో ఎల్లో కార్డు, రెడ్ కార్డు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినట్లు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో రియల్గా రెడ్ కార్డు అసలు ఏం జరిగితే ఇస్తారో అనేది వీడియో చూడవరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఎక్స్ కంటెస్టెంట్ ఏంటంటే సోయలు, శోభా శెట్టి ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. టోటల్గా 8 కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లతోటి గేమ్లు ఆడడం జరిగింది. ఆ గేముల్లో ఎవరెవరు గెలిచారు, ఎవరెవరు ఓడిపోయారు, ఎవరు క్యాప్టెన్ కంటెండర్లు అయ్యారు, ఎవరు క్యాప్టెన్ కంటెండర్ రేజ్ నుంచి అవుట్ అయ్యారు అనేది ఈ వీడియో చూడవరకు చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. దయచేసి 5 to 7 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 24/7 మీకు తెలవాలంటే దయచేసి నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడిని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో మీరు స్టోరీలు చూడడం వల్ల మీకు ఎపిసోడ్ కన్నా ముందే ఏం జరిగింది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే బిగ్ బాస్ హౌస్లోకి టోటల్గా 8 కంటెస్టెంట్లు, ఎక్స్ కంటెస్టెంట్లు రావడం జరిగింది. పాత సీజన్ల నుంచి వాళ్ళు ఎవరు అంటే ప్రియాంక జన్, గౌతమ్, ప్రేరణ, హారిక, మానస్, యావరు, అలాగే శోభా శెట్టి, సోహెల్. టోటల్గా 8 కంటెస్టెంట్లు వచ్చి 9 గేమ్స్ ఆడడం జరిగింది. ఇక్కడ సోహెల్ 2 గేమ్లు ఆడాడు. ఒక గేమ్ ఏమో సంజన గారితో, ఒక గేమ్ ఏమో రీతు చౌదరితో, అలాగే మన శోభా శెట్టి ఏమో దివ్యానికితో ఆడడం జరిగింది. సో ఓవరాల్గా 9 టాస్కుల్లో జరిగాయి. 9 టాస్కుల్లో 3 టాస్కులు ఓడిపోయారు, 6 టాస్కులు గెలవడం జరిగింది. 3 టాస్కులు ఓడిపోయింది ఎవరు అంటే బర్నీ గారు, తనుజ, అలాగే సుమన్ శెట్టి. వీళ్ళు ముగ్గురు 3 టాస్కులు ఓడిపోవడం జరిగింది. అలాగే 6 టాస్కులు గెలిచింది ఎవరంటే కళ్యాణ్ పడాల, డిమాండ్ పవన్, ఇమాన్యుయల్, దివ్యానికిత, అలాగే మన సంజన, రీతు చౌదరి. సో టోటల్గా 6 టాస్కులు గెలిచి వీళ్ళు 6 మంది క్యాప్టెన్ కంటెండర్లు అయ్యారు. సో వీళ్ళలో 3 గర్ల్స్ ఉన్నారు, 3 బాయ్స్ ఉన్నారు. ఇది క్యాప్టెన్ కంటెండర్కి సంబంధించిన అప్డేటు. అలాగే క్యాప్టెన్ కంటెండర్ అనేటువంటి 6 కంటెస్టెంట్లో ఎవరు క్యాప్టెన్ అయితే బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. కళ్యాణ్ పడాల్ కావాలన్నా, డిమాండ్ పవన్ కావాలన్నా, ఇమాన్యుయల్ కావాలన్నా, సంజన కావాలన్నా, రీతు చౌదరి కావాలన్నా, లేకపోతే దివ్యానికిత కావాలన్నా. సో ఎవరు కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 8 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాము. నామినేషన్ టోటల్ 8 కంటెస్టెంట్లు ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, భరణి, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, సంజన, దివ్యానికిత. సో టోటల్గా 8 కంటెస్టెంట్లో వీళ్ళ ఓటింగ్ ఒకసారి ఆలోచిస్తే కళ్యాణ్ పడాల్ ఓటింగ్ 33%లో ఉంది. అలాగే తనుజ ఓటింగ్ 29%లో, అలాగే ఇమాన్యుయల్ ఓటింగ్ 10%, అలాగే బర్నీ ఓటింగ్ 6%, డిమాండ్ ఓటింగ్ 6%, అలాగే సంజన ఓటింగ్ 6%, సుమన్ ఓటింగ్ 6%, దివ్యానికిత ఓటింగ్ అని 5%లో ఉంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, అలాగే తనుజ. వీళ్ళు 3 సేఫ్ జోన్లో ఉన్నారు. సో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే వాళ్ళు 5 మంది కంటెస్టెంట్లు వాళ్ళు ఎవరు అంటే సంజన, సుమన్ శెట్టి, దివ్యానికిత, డిమాండ్ పవన్, బర్నీ. ఈ 5 మెంబర్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేషన్ దగ్గర కూడా ఉన్నారు. సో బిగ్ బాస్ తలుచుకుంటే ఈ 5 కంటెస్టెంట్లో ఎవరైనా ఇద్దరిని ఈ వారం ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ వారము నో ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఈ వారం ఎలాగైనా డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే గట్టి సమాచారం అయితే వచ్చింది. అలాగే బిగ్ బాస్ టీము రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దని ఆలోచిస్తున్నాయి. యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే రెడ్ కార్డు ఎవరికి ఇస్తారంటే ఏదైనా ఫిజికల్ అటాక్ జరిగినప్పుడు కానీ, లేకపోతే బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్ని ఎవరైనా తిట్టినప్పుడు కానీ, పర్సనల్గా అటాక్ చేసినప్పుడు కానీ రెడ్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రెడ్ కార్డు ఇవ్వాలి అంటే చాలా పెద్ద తప్పు చేసి ఉండాలి. అది సీజన్ 8లో మనం చూసాము. పన్నయాభయ ఏదో పేరుంటుంది, తనకి రెడ్ కార్డు మన చూపించారు, కానీ రెడ్ కార్డు ఇవ్వలేదు. ఎందుకంటే తను బిగ్ బాస్ టీమ్ని తిట్టడం వల్ల అదే వీక్ తనని ఎలిమినేషన్ చేసి ఇంటికైతే పంపించేశారు. సో రేపు ఏం జరగబోతుంది, మండే నామినేషన్లో కళ్యాణ్ పడాల్ అగ్రెసివ్ అయ్యిండు, డిమాండ్ పవన్ కళ్యాణ్ది గొంతు పట్టుకుండు, అలాగే సంజన గారు బూతుల మాటలు బయటకు వదిలేశారు. సో వీళ్ళ ముగ్గురులో ఎవరిది తప్పు అంటే కళ్యాణ్ పడాలది కొంచెం తప్పు ఉంది, అలాగే డిమాండ్ పవన్ది భారీ తప్పు ఉంది, అలాగే సంజన గారిది కూడా భారీ తప్పు ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎల్లో కార్డు కళ్యాణ్ పడాలకి ఇచ్చి
రెడ్ కార్డు డిమాండ్ పవన్కి సంజన గారికి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నట్లు మేనేజ్మెంట్ టీం మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. అలాగే కళ్యాణ్ పడాలకు ఒక పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్ అవుతుందని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే రెడ్ కార్డు ఇవ్వాలా లేదా అనేది కళ్యాణ్ పడలా తీసుకున్న డిసిషన్ పైన డిపెండ్ అయ్యేటట్లు ఆ విధంగా ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకైతే సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే బిగ్ బాస్ టీము కళ్యాణ్ పడాలని విన్నర్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్లు ఒక సమాచారం అయితే వచ్చింది. సో ఫస్ట్ తనుజ గారు అనుకున్నారు, కానీ ప్రజల్లో కళ్యాణ్ పడాల గెలిస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది కాబట్టి బిగ్ బాస్కి చాలా ప్లస్ అవుతుంది కాబట్టి ఆ విధంగా బిగ్ బాస్ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే ఒక సమాచారం అయితే వచ్చింది. సో చూద్దాం, రియల్గా ఒకవేళ కళ్యాణ్ పడాలని బిగ్ బాస్ని గెలిపించాలనుకుంటే 100% సాటర్డే ఎపిసోడ్లో కళ్యాణ్ పడాలకు తిట్లు తక్కువ ఉంటాయి, ఎలివేషన్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో తనని లేపడానికి ప్రయత్నం చేస్తుంది. 100% కళ్యాణ్ పడాలకు పాజిటివ్ ఎపిసోడ్ పడితే మళ్ళీ తన ఓటింగ్ అనేది భారీగా పెరుగుతుంది. సో కళ్యాణ్ పడాల ఓటింగ్ భారీగా పెరగడం వల్ల మళ్ళీ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే తనుజ అండ్ కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరి మధ్యలో నెక్ టు నెక్ ఓటింగ్ అయితే కొనసాగుతుంది. హాట్స్టార్లో కూడా వాళ్ళిద్దరు నివ్వా నీనా అట్లా కొనసాగుతున్నారు. వీళ్ళ జోడీగా మన ఎవరు ఇమాన్యుయల్ కూడా తన ఓటింగ్ కూడా భారీగా పెరిగింది. ఎందుకంటే ఇమాన్యుయల్కు టీవీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలబ్రిటీసు, అలాగే సీరియల్ సంబంధించిన సెలబ్రిటీసు, అలాగే డాన్సర్లు కూడా వీళ్ళందరూ ఇమాన్యుయల్కు భారీగా సపోర్ట్ చేయడం వల్ల ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది హాట్స్టార్లో పెరిగిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. కానీ అన్అఫీషియల్ పోల్లో ఇమాన్యుయల్ ఓటింగ్ లేదు, కానీ అఫీషియల్ ఓటింగ్లో అయితే భారీగా అంటే తనుజకు కళ్యాణ్ పడాలకు ధీటుగా ఓటింగ్ పెరిగిందని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఇప్పుడున్న అప్డేట్ ప్రకారము కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లో ఉండు, సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది, థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉండు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి, కొంచెం రీచ్ ఉంటుంది. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.